వెళ్ళిపోతున్నారు. సో ఇది దీనికి సంబంధించినంత వరకు ఈ రెండు ఇవి. దీని మీద ఫర్దర్గా మాకు వచ్చిన ఇన్ఫర్మేషన్ సంబంధించి ఫర్దర్గా మేము మాకు వచ్చే డౌట్స్ డాక్టర్స్కి కానీ లేకపోతే ఫోరెన్సిక్ వాళ్ళకి కానీ ఎంఏ ఇన్స్పెక్టర్కి కానీ అడుగుతాము. తర్వాత వాళ్ళు ఫైనలైజ్ చేసిన ఒపీనియన్ మీద వీ విల్ డ్రా ఏ కంక్లూజన్. ఒకసారి ద నెక్స్ట్ థింగ్ ఈజ్ ఈయన రాజమండ్రి ఎందుకు వచ్చారు అన్నది ఒక ఇది. సో ఈయన వీరి పాప పేరుతోటి ఒక సైట్ కొన్నారు నామవరం దగ్గర. ఈ నామవరంలో కొనడానికి ఆకాష్ అండ్ జాన్ అనే ఒక ఇద్దరు, అది లాస్ట్ టైం వచ్చినప్పుడు వారికి చెప్పారు, నేను ఇక్కడ బైబిల్ మిషన్ సంబంధించి ఒక బిల్డింగ్ కడదాం అనుకుంటున్నామని చెప్పి దాన్ని అక్కడ ఒక లేఅవుట్లో పెట్టారు. దానికి సంబంధించి వీరికి నేను వస్తున్నాను ఆకాష్కి చెప్పారు, జాన్కి చెప్పారు. వెల్డింగ్ చేయాలి అక్కడ, వెల్డింగ్ చేసుకోవడానికి. అందుకు గాను ఆ బిల్డింగ్ కట్టుకోవడానికి చూసుకోవడానికి గాను ఒక హౌస్ కూడా అద్దెకి తీసుకున్నారు. 8,500 రూపాయలకి ఒక హౌస్ అద్దెకి తీసుకున్నారు. ఆయనకి పేమెంట్ కూడా ఇచ్చారు. అక్కడే ఇక్కడ మన లాలా చెరువు, ఎక్కడిది లాలా చెరువు దగ్గర ఎవరిది ఓనర్ అద్దెకి ఇచ్చారు. సో దానికి 8,500 పేమెంట్ ఇచ్చారు ఆయన. ఒకటి కొంత పార్ట్ ఏమో ఫోన్పేలో, కొంత పార్ట్ క్యాష్ ఇచ్చారు, అడ్వాన్స్ కింద ఇచ్చారు. ఇది ఫిబ్రవరి 12th రిజిస్ట్రేషన్ అయింది, మార్చ్ 12th రిజిస్ట్రేషన్ అయింది. అప్పుడు వచ్చినప్పుడు ఇచ్చారు. సో ఈ జాన్ అండ్ ఆకాష్కి వీరిద్దరికి మాత్రమే ఇప్పుడు మేము ఇంతవరకు ఎగ్జామిన్ చేసిన వారిలో వీరిద్దరికీ తెలుసు ఆయన రాజమండ్రి వస్తారని. అపార్ట్ ఫ్రమ్ దిస్ వైఫ్కి తెలుసు, వైఫ్కి మాత్రమే తెలుసు. సో ఈ ముగ్గురిని కూడా మనము అడిగాము. అడిగితే వీరి ముగ్గురు తెలుసు. మిగిలిన వారు రామ్మోహన్ ఫస్ట్ క్రైమ్ సీన్కి వచ్చిన ఆయన కానీ వారెవరికి కూడా ఈయన రాజమండ్రి వస్తున్నట్టు తెలియదు. సో తర్వాత పోస్ట్ ఇన్సిడెంట్ తర్వాత వారికి తెలిసింది అంతే. సో రాజమండ్రి వచ్చే ఇన్ఫర్మేషన్ ఉండాలి కదా అని ఎవరైనా ఇచ్చేయాలంటే. నెక్స్ట్ ఫ్యామిలీ మెంబర్స్ అందరినీ కూడా వారిని క్లియర్గా అక్కడ మా టీం ఉంది, వారిని 1కి 2 సార్లు ఎగ్జామిన్ చేస్తున్నాం. వీఆర్ గెటింగ్ రికార్డెడ్ ఆల్సో. సో వారెవరు కూడా అనుమానం ఏమైనా ఉందంటే ఇంతవరకు కూడా వ్యక్తం చేయలేదు ఫ్యామిలీ మెంబర్స్. సో దానికి కూడా మళ్ళీ తరిచి అక్కడే ఉండమన్నాం, ఏమైనా గుర్తొచ్చి చెప్తారా అని. సో దాంట్లో వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ ఉంటే మదర్ని ఎగ్జామిన్ చేసాం, వైఫ్, నెక్స్ట్ బ్రదర్, నెక్స్ట్ ఏమో మేనర్తో ఒక ఆమె ఉంది అరుణజ్యోతిని, వాళ్ళని కూడా ఎగ్జామిన్ చేసాం. ఆకాష్ అండ్ జాన్ కూడా చేసాం. అలాగే ట్రావెలింగ్లో ఫస్ట్ మ్యాన్ని ఎవరైతే ట్రావెలింగ్లో మాట్లాడారు ఒక పాస్టర్ తోటి, ఆ పాస్టర్ గారిని కూడా అడిగాను, ఎక్కడికైనా వెళ్తున్నారని మీకు చెప్పారా? ఫోన్ చేసినప్పుడు ఆయన ఎత్తలేదు. మళ్ళీ ఇతను ఆయనకి కాల్ చేశారు. చేసినప్పుడు ఓన్లీ ఈ క్రిస్టియన్ మిషన్కి సంబంధించి మాత్రమే 40 minutes మాట్లాడారు సార్. ఆయన ఎక్కడికి వెళ్ళినా ఎవరికి డిస్క్లోజ్ చేయరు ప్లీజ్ అని ఆయన చెప్పారు. ఎవరికి వెళ్ళినా ఎక్కడికి వెళ్తున్నారు అన్నది నార్మల్గా ఆయన డిస్క్లోజ్ చేయరు అని చెప్పారు. సో ఇది కాకుండా ఫర్దర్గా మళ్ళీ మనం ఎఫ్ఎస్ఎల్ రిపోర్ట్స్ వీటికి కొరాబరేటివ్గా తెప్పిస్తాం. మాకుండే డౌట్స్ ఉన్నాయి. ఎఫ్ఎస్ఎల్ వారు వచ్చారు, వెహికల్స్ చూశారు, నెక్స్ట్ సీన్ చూశారు. సో దాన్ని బట్టి చూస్తాం. నెక్స్ట్ డ్రోన్ షాట్ కూడా మీకు క్రైమ్ సీన్ది వేకెంట్గా ఉన్న డ్రోన్ షాట్స్ పెట్టండి బాబు. డ్రోన్ షాట్స్ రామ్మోహన్ మిస్డ్ కాల్ ఆయన చేస్తే రామ్మోహన్ తీయలేదు. ఆ మిస్డ్ కాల్ మన ఎస్ఐ గారు చూశారు. ఓ ఇది రాజమండ్రి ఇతను కాబట్టి ఇతనికి తెలుస్తుందని ఫింగర్ ప్రింట్ చేసి ఆయనకి చేశారు. సార్ ఎస్పీ గారు ఇప్పుడు నిజమా కాదన్నది మీరే చెప్పాలి. 11:42కి యాక్షన్ జరిగిందండి. అరౌండ్ 1:32 మెసేజ్ ఏదో వెళ్ళింది ఫోన్ కాదని అంటున్నారు, అది నిజమా కాదు? ఇంతవరకు ఏమి అలాంటిది ఏం లేదు. ఆయన ఫోన్ నుంచి మెసేజ్ వచ్చిందని ఏదో ఇంతవరకు సిడిఆర్ అనాలిసిస్ లో ఏం అలాంటిది లేదు. సిడిఆర్ లో లేదు అసలు. 1 గంటకి ఎలా వెళ్తుంది? సరే ఎనీవే మీ డౌట్స్ ఏదైనా ఉంటే అదేనండి. ఇప్పుడు వాట్ ఎవర్ డౌట్స్ యూ హ్యావ్, మన దగ్గర అంతా ఎవిడెన్స్ ఉంది, ఇప్పుడు టెక్నికల్ ఎవిడెన్స్ ఉంది, అంతా ఉంది. విల్ వెరిఫై అండ్ ఇన్వెస్టిగేషన్ లో మళ్ళీ వెరిఫై చేసి విల్ గెట్ బ్యాక్. సార్ ఇంకొక డౌట్ ఏంటంటే కాదని మీరే చెప్పాలి. ఈ చెస్ట్ మీద బూట్ ఫుట్ ప్రింట్ ఏదో ఉన్నది చెప్తున్నారు, అది నిజమా కాదా? ఇది షర్ట్ తీసామండి. షర్ట్ మనం పోస్ట్ మార్టం ఇప్పుడు తీశారు. తీసిన దాన్ని ఇప్పుడు
మనం ఫింగర్ ప్రింట్స్ చూశారు. సో యాజ్ ఫార్ యాజ్ నో దర్ ఇస్ నో ఫుట్ ప్రింట్. మన ఫింగర్ ప్రింట్స్ ఇన్స్పెక్టర్ వెరిఫై చేశారు. దీన్ని ఫర్దర్గా ఇంకా ఎక్స్పర్టైజ్ కోసం ఫోరెన్సిక్ వరకు కూడా పంపిస్తున్నాం. షర్ట్స్ ఇవన్నీ కూడా సోషల్ మీడియా చాలా అంటే అందుకే నేను మీకు అప్పీల్ చేసిన ఏంటంటే ఈ సోషల్ మీడియాలో చాలా సెన్సిటివ్ కేసు కాబట్టి వాళ్ళకి అనుమానాలు ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్స్ కన్ఫర్మ్ చేసేంత వరకు ఎటువంటి పోస్టులు పెట్టద్దండి. అలా అటువంటిది ఏదనంటే మేమే మీకు ఇన్ఫార్మ్ చేస్తాం కదా రాసే ముందర. ఎందుకంటే ఆకాశ్ జాన్ ఇక్కడ ఉంటారు, వాళ్ళు క్రిస్టియన్. ఇది లేఅవుట్ లో వీళ్ళు వెల్డింగ్ వర్క్ చేస్తారు. జాన్ బేసిక్ గా ఈ క్రిస్టియన్ దీంట్లో తిరుగుతూ ఉంటాడు. ఆయన ఈయనకి తెలుసు, అలా పరిచయం వీరికి. చేసుకుంటూ హైదరాబాద్ నుంచి బైక్ డ్రైవ్ చేసుకుంటూ వస్తున్నా సార్. సో అలిసిపోయి కానీ కళ్ళు తిరిగి కానీ ఏమన్నా అంటారా, లేదంటే హార్ట్ స్ట్రోక్ లాంటి ఏమన్నా ప్రైమరీగా ఏమన్నా దాంట్లో అది హార్ట్ స్ట్రోక్ డాక్టర్స్ ఇస్తారు కదా మేము. పోస్ట్ మార్టం ఎంత టైం పడుతుందండి? అంటే ఎన్ని రోజులు పడుతుంది? క్విక్ గానే తీసుకుంటామండి. టైం బాగుండేది ఇది స్పెషల్ కేసు కింద మనం త్వరగానే తెప్పిస్తాం. రోడ్ మార్జిన్ ఎలా ఉంది అక్కడ అది కూడా మీరు అబ్జర్వ్ చేయండి. ఈ రోడ్ మార్జిన్ అబ్జర్వ్ చేయండి. ఇక్కడ సీన్ ఆఫ్ ఓపెన్స్ దగ్గర మాత్రం చూడండి, కొత్తగా కొద్దిగా గ్రావెల్ వేశారు. అంటే ఇక్కడ వెహికల్స్ కొద్దిగా యాక్సిడెంట్ ప్రోన్ ఏరియా మాదిరి కూడా మనకు కనిపిస్తాం. చూడండి పైకి చూడండి, చూడండి రోడ్ చూడండి, అక్కడ ప్యాచ్. అంటే ఒకరు ఏమంటే వారు హెడ్ లైన్ తో ఓన్లీ హెడ్ లైట్ లేకుండా బ్లింకర్ తోటి వారు ట్రావెల్ చేస్తారు, చాలా డిస్టెన్స్ వెళ్తా ఉన్నారు. అదొక అబ్జర్వేషన్ మీరు చూడాలి. రైట్. ఇప్పటిదాకా కలెక్టివ్ ఎవిడెన్స్, సీసీ కెమెరా ఫుటేజ్, ఇన్వెస్టిగేషన్ ఇప్పటికి మనం ప్రపంచానికి ఏమని చెప్తాం? అంటే ఇప్పుడు కేసు పూర్తిగా మనం చెప్పలేం కదండి. ఫోరెన్సిక్ రిపోర్ట్స్ రావాలి, కాజ్ ఆఫ్ డెత్ ఎగ్జాక్ట్గా చెప్పాలి. ఇది ఇన్వెస్టిగేషన్లో ఎప్పటికప్పుడు మీకు ఫైండింగ్స్ ట్రాన్స్పరెంట్గా ఉండడానికి మేము చెప్తున్నాం, ప్రోగ్రెస్ చెప్తాం. ఎందుకంటే ఎటువంటి అనుమానాలు రాకూడదు, ప్రజలందరికీ తెలియజేయాలి. గౌరవ ముఖ్యమంత్రి వారు ఈ విధంగా మాకు చెప్పారు, అందుకని మేము చేస్తున్నాము. ఇంకేదైనా మేము కంక్లూడ్ చేయలేదు. మీరు ఇంకా మీ దగ్గర ఎవిడెన్స్ ఉండొచ్చు, కొంతమంది దగ్గర అనుమానాలు ఉండొచ్చు, అవి కూడా మేము పరిగణలో తీసుకొని పూర్తిస్థాయి దర్యాప్తు చేసిన తర్వాత మేము ఫైండింగ్ ఇస్తాం. 6 days అవుతుంది సార్. మొత్తం ఏపీ తెలంగాణలో కూడా సోషల్ మీడియాలో పోస్టులు చేస్తున్నారు. అంటే ఎలా జరిగింది అనేది కూడా యానిమేషన్ చేసి పెడుతున్నారు. సో టెక్నాలజీ మారింది, టెక్నాలజీ మారిన ఎన్ని రోజులు పడుతున్నారు. అంటే టెక్నాలజీ అంటే ఇప్పుడు ఒకటి పోస్ట్ మార్టం రిపోర్ట్, ఫైనల్ రిపోర్ట్ వచ్చేసరికి మనం ఎలా కంక్లూడ్ చేస్తాం, ఫోరెన్సిక్ రిపోర్ట్ రావాలి, ఇవన్నీ ఉన్నాయి కదండి, ఇష్యూస్ ఉన్నాయి. అందువల్ల మనము పూర్తి స్థాయి నివేదిక వచ్చిన తర్వాత మనం చెప్పగలం. స్పాట్ లో కర్రలు రక్తం మార్కతో ఉన్న కర్రలు ఉన్నాయంటే కూడా సోషల్ మీడియాలో ఉన్నాయి. అక్కడ స్పాట్ లో కూడా ఆ కర్రలు కూడా మనం కూడా ఫైండ్ చేస్తాం. అంటే చూసాం మేము కూడా. అంటే రక్తం ఇప్పుడు అక్కడ ఉన్నారు, ఉంది, అది ఎలా వచ్చింది అంటే ఇప్పుడు పోస్ట్ మార్టం లో మనకి ఇంజురీస్ ఎలా అయిందని కూడా డాక్టర్స్ ఇస్తారు. అది కర్రలతో కొట్టారా, లేకపోతే ఇంకో విధంగా అయిందా, ఇంకో విధంగా అయిందా, దాన్ని బట్టి మనం ఇన్వెస్టిగేషన్ కంక్లూడ్ చేస్తాం. డౌట్ వస్తుంది. అంటే పోస్టులో బైక్ డ్రైవ్ చేసి అతను ఎక్కడో హెల్మెట్ తీయలేదు ప్రవీణ. అసలు డ్రైవ్ చేసిన ప్రవీణ గారు కాదా, తర్వాత తీసుకొచ్చి పక్క నుంచి డెడ్ బాడీ పాడేశారు అనేది రీసెంట్ గా పోస్టులు పెడుతున్నారు. సో ఎక్కడ ఫేస్ రివీల్ అవ్వాలి. సో బాడీ కూడా లా అవుతుంది, సన్నగా ఉంటారనేది ఒక పాయింట్. అంటే ఇప్పుడు ఒకటి ఇమాజినేషన్ కి దెర్ ఇస్ నో ఎండ్, వీ మస్ట్ గో బై ఫ్యాక్ట్స్. పోలీస్ ఆఫీసర్ గా ఓకే, ఇప్పుడు ఫోరెన్సిక్ లో మనకి ఇంకా జూమ్ చేద్దాము, ఆ పిక్చర్ ని చూసి ఫోన్ అక్కడ పడి ఎవరు పెట్టుకెళ్తారు? ఓకే ఓకే, అనుమానాలన్నీ మీరు చెప్పండి, మేము నివృత్తి చేస్తాం. ఈ పాయింట్ ఇన్వెస్టిగేషన్ లో మరో ఇన్వెస్టిగేషన్ లో మేము తీసుకెళ్తాం. లేదు మీరు చూడండి వెళ్ళి, అక్కడ రెయిన్ వాటర్ పోవడానికి పాత రోజుల్లో రాయిలతో కట్టిన రెయిన్ డ్రైన్ ఉంది. మీరు చూసారు లేదు, రాళ్ళు పాత ఓల్డ్ స్టోన్స్ తో ఆ వాల్ ఉంటుంది ఒక పక్క. అది ఇంతవరకు మాకు ఎక్కడ ఎంత స్పీడ్ తో ఆయన అక్కడ బయలుదేరారు, అది కూడా అడుగుతాం. అది కూడా ఇప్పుడు టోల్ ప్లాజా అది ఉంది కదా, సో దట్ విల్ బి ఎంఏ ఇన్స్పెక్టర్ కి ఇచ్చి వి విల్ ఆస్క్ హౌ మచ్ స్పీడ్ ఈజ్ మెయింటైన్. ఉంది కదండి ఫోటోగ్రాఫ్స్ చూపిస్తారు. అది కూడా
ఫిజిక్స్ డిపార్ట్మెంట్ FSL నుంచి వచ్చారు, వారికి చూపించాము. వారు ఖచ్చితంగా దీని మీద క్రైమ్ సీన్ ఎంత డెప్త్ ఉంది, దాని స్లోప్ ఎంత ఉంది, ఇవన్నీ కూడా స్టడీ చేశారు. దాని మీద ఎలా జరిగి ఉండొచ్చు కూడా వాళ్ళు చెప్తారు. క్రైమ్ సీన్ ని ప్రొటెక్ట్ చేయలేదని క్రైమ్ సీన్ ని ప్రొటెక్ట్ చేయలేదు, ఆయన పెద్ద వ్యక్తి అని చెప్పినా కూడా ఎందుకు క్రైమ్ సీన్ ని ప్రొటెక్ట్ చేయలేదని చేశారండి. అంటే మనకి ఇన్ఫర్మేషన్ రావడమే నెక్స్ట్ డే మార్నింగ్ వచ్చింది. వాళ్ళందరూ అక్కడికి లైవ్ పెట్టారు కదా సార్, అందుకే ఎందుకు చేయలేదని అడుగుతున్నారు. చేశారు అక్కడ ఏమేమి సేకరించాలి అన్ని సేకరించారు. ఏది ఉంది బాబు, అది ఫోటోగ్రాఫ్స్ పెట్టండి అమ్మా. సీన్ ఆఫ్ ఎక్స్పెక్ట్ వారు ఎటువంటి అనుమానం లేదు మాకెవరి మీద. ఏమండి, మీరు పోలీసు వారి మీద మాకు పూర్తి నమ్మకం ఉంది. మీరు ఇన్వెస్టిగేట్ చేసి ఫైనల్ గా చెప్పండి. ఆయన ఏం చెప్పలేదు, మనకేం చెప్పలేదండి. స్టేట్మెంట్ ఇప్పుడు అక్కడ ఇన్స్పెక్టర్ ఇవన్నీ అడుగుతాం. మీరు మీ అనుమానాలన్నీ చెప్తున్నారు, క్వశ్చన్స్ అన్ని నోట్ చేసుకొని ఎస్పీ గారు ఇప్పుడు 74 స్పీడ్ లో నల్లజర్ల నుంచి కొవ్వూరు టోల్ గేట్ 90 మెయింటైన్ చేస్తే కానీ 74 రాదు. అక్కడ నుంచి అది మీరు మరి అదే అండి, ఇది క్యాల్కులేట్ చేయొచ్చు. ఆ టోల్ గేట్ ఎందుకు పాస్ ఇప్పుడు వారు ఆ టోల్ గేట్ ఇప్పుడు వరుసగా టోల్ గేట్స్ ఏదది ఒక్క నిమిషం, ఆ టోల్ గేట్ ఎంతకు పాస్ అయ్యారు, నెక్స్ట్ టోల్ గేట్ ఎంతకు పాస్ అయ్యారు, దాన్ని బట్టి మనం స్పీడ్ ఆఫ్ వెహికల్ క్యాల్కులేట్ చేయొచ్చు. చేస్తామండి. ఇవన్నీ ఫైనల్ కంక్లూజన్స్ రావడానికి ఇవన్నీ మీ ఇన్పుట్స్, మా ఇన్వెస్టిగేషన్ చేస్తాం. చూడండి, పూర్తి ఫ్యాక్ట్స్ ఇంతవరకు జరిగినవి ట్రాన్స్పరెంట్ గా మీ ముందు పెట్టడం జరిగింది. ఇంకా ఫైనల్ రిపోర్ట్స్ రావాలి. ఇట్లాంటి రకరకాల క్వశ్చన్స్ వస్తున్నాయి మాకు, అవి కూడా పరిగణలోకి తీసుకోవాలి. దాని తర్వాత మేము కాజ్ ఆఫ్ డెత్ మేము చెప్పగలం. మాజీ ఎంపీ హర్ష్ కుమార్ గారు మనం ప్రశ్న పెట్టారు సార్, నా దగ్గర ఉండాల్సినటువంటి ఆధారం నా దగ్గర ఉన్నాయి, ముమ్మాటికి ఇది హత్య అని చెప్పేసి అదే ఎవరైనా అండి, ఎవరైనా ఒక్క నిమిషం అండి, ఒక నిమిషం బ్రదర్, ఒక నిమిషం రైట్. నేను అప్పీల్ చేస్తున్నానండి, ప్రజలందరికీ అప్పీల్ చేస్తున్నాను. మీ దగ్గర ఏదైనా ఎవిడెన్స్ ఉంటే చాలా ట్రాన్స్పరెంట్ గా ఇన్వెస్టిగేట్ చేస్తున్నాం మేము. ఈ కేసు చాలా ఇంపార్టెంట్ కేసు కింద భావించి ఉన్నతాధికారులు, గౌరవ ముఖ్యమంత్రి గారు కూడా దీన్ని పర్యవేక్షిస్తున్నారు. ప్రజలకి, వారి బంధువులకు కానీ మిత్రులకు కానీ ఎటువంటి ఎవిడెన్స్ అనుమానంగా మమ్మల్ని కలవచ్చు, ఎస్పీ గారు కానీ నన్ను కలవచ్చు. వారి దగ్గర సాక్ష్యాధారాలు మాకు సమర్పిస్తే మేము ఇన్వెస్టిగేట్ చేస్తాము. ఓకే, దాంట్లో ఎటువంటి డౌట్స్ అవసరం లేదు. ఓకే, దిస్ ఇస్ ద ఫోటో. ఇదే మొదటిసారి అండి, గతంలో కూడా ఎప్పుడైనా ఫస్ట్ అదేనండి ఫోటోగ్రాఫ్ ఇది ఫస్ట్ ఇది బైక్ ఆయన పడింది ఏసై కదా.